హే మదపూర్ పోనీ. ఏంటి వెళ్ళిపోతున్నావు? కాసేపు ఉండేలొచ్చుగా. నేను అర్జెంట్గా మా ఇంటికి వెళ్ళాలి. రాజా! రాజా! ఆపొచ్చు కదా! ఏంట్రా ఆపడం ఏంట్రా? అరే బుజ్జి రాజా! రాజా! కంగ్రాచులేషన్స్, పెళ్లి ఫిక్స్ అయింది కదా. అమ్మాయి చాలా బాగుంది. రియలీ అమ్మాయి నిజంగానే చాలా బాగుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? సారీ సారీ, నేనేదో జస్ట్ ఐమ్ కిడింగ్. ప్లీజ్ నువ్వే అనుకోదు. ప్లీజ్ పెళ్లి చేసుకోక్కర్లేదు. ప్లీజ్ ఏడవద్దు రాజా, ఏడవద్దు ప్లీజ్. మా అమ్మని అడగాలి. మీ అమ్మ ఎక్కడుంటారు? చాముండేశ్వరి! 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 ఏందిరా చూస్తున్నారు? దిష్టి బొమ్మను కాల్చడం కాదురా, ఎదురుగా నేనొచ్చా. దమ్ముంటే నన్ను కాల్చురా. క్రైసాలే తీరా మ్యాచ్ బాక్స్, తీరా మ్యాచ్ బాక్స్. పట్టుకో వెలిగించురా. ఏంటి మేడం, ఏమైంది? కళ్ళు తప్పయా. వాడి చేతిలో మ్యాచ్ స్టిక్, నా ఒంటి మీద కిరోసిన్. కాల్చి చంపేయాలని ట్రై చేస్తున్నాడు. వద్దుందా నీకు అసలు? ఏమిటో దూకుడుతాను? నీకేమన్నా అయితే? మమ్మీ పార్టీ వర్కర్స్తో మాట్లాడుతున్నారు. మీ లైన్లో ఉండండి, ఇప్పుడే ఇస్తాను. హలో, చాముండేశ్వరి గారు నమస్కారం. ఆంజనేయ ప్రసాద్ గారు. తెలుసు మీకు వచ్చిన కృషి పండిట్ అవార్డు గురించి, మీ అగ్రికల్చర్ ఫార్మ్స్ గురించి, మీ దాన ధర్మాల గురించి, పేదవాళ్ళకు మీరు చేస్తున్న సామూహిక వివాహాల గురించి. మీలాంటి వాళ్ళని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దలను కలుసుకోవడం నా అదృష్టం. చెప్పండి సార్, మీకు నేనేం చేయగలను? పర్లేదు చెప్పండి. నాకు 3 కూతుళ్ళమ్మా. వీళ్ళ 3 నా అల్లుళ్ళు. చాలా సంతోషం. నమస్కారం. ఒక్కగానొక్క కొడుకు. మాది కృష్ణా జిల్లా అవనిగడ్డ హంసల దేవి. మీ అమ్మాయి రాజేశ్వరి.
చెరువు గట్టు తాటి కళ్ళు రామాలయం దాని వెనకాల వెంకాయమ్మ. ఓ, వీడు నేను చిన్నప్పుడు అవినిగడ్డలో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 40 ఏళ్ళు అయింది వీడిని చూసి. వెంకాయమ్మ ఎవరు? అత్తగారు పిలుస్తున్నారు. పాపా అబ్బా నువ్వు ఉండరా పాపా, మన చిన్నపాప సంబంధం వచ్చిందంట. ఎవరు? పాపకు సంబంధం ఏంటి? నువ్వు నోర్మి. మా అమ్మగారండి. అయ్యో ఆవిడ తెలియపోవడం ఏంటి? మా మినిస్టర్ గారి భార్య గారు కదా. ఎలా ఉన్నారమ్మా? దీర్ఘాయుష్మాన్ భవ. ఎంత సంస్కారం అయ్యా. ఇంకా ఆలోచిస్తావేంటి? ఖాయం చేసేయ్. ఎరా అంజిగా, నీ కొడుక్క నిజమా? మీరు ఒప్పుకుంటే నేను చాలా సంతోషపడతాను రా. ఏమండి, ఒక్క నిమిషం. అక్షంతలేరా? ఈసారి నీకు జీవితాంతం కిడ్నాపింగ్. నా ప్రాణానికి ప్రాణం నీ చేతుల్లో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? బాగా చూసుకుంటాను అత్తయ్య. నువ్వేం కంగారు పడక చెల్లమ్మా. ఇవాళ నుంచి నాకు 4 కూతుళ్ళు అనుకుంటాను. నీ మనసు చాలా మంచిదిరా. నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందిరా. చా చా పిచ్చోడా, బంగారం రా. ఈ వజ్రాన్ని మాకిచ్చినందుకు మేమందరం నీకు నా చెల్లెమ్మకి పెద్ద థ్యాంక్స్ రా. థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్. అదేదో అది. బంగారం, వెళ్ళి గౌరీదేవిని తీసుకొచ్చి కారెక్కమ్మా. గౌరీదేవి ఏంటన్నయ్య? గౌరీదేవిట్రా? పెళ్లిలో బంగారం పూజ చేసిందే గౌరీదేవిరా. నువ్వు వెళ్ళి పట్టురమ్మా. నువ్వు ఉండమ్మా. గౌరీదేవిని అలా ఇవ్వకూడదు బాబు. అది మా ఆచారం అమ్మా. మా అమ్మ తీసుకొచ్చింది, మీ చెల్లెలు కూడా తీసుకొచ్చిందిరా. అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందమ్మా. బంగారం నువ్వు వెళ్ళి పట్టురా. అది ఇవ్వకూడదు అబ్బాయి. అసలు గౌరీదేవి అమ్మా, అంటే ఫోన్లే ఇచ్చేద్దాం. ఇప్పుడు నువ్వు నస పెట్టకు. నస కాదే పిచ్చి మొహమ. నువ్వు నోర్బై. అది కాదబ్బాయి. ఏ ఇంటికైనా ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది. పెళ్ళైన ఆడపిల్లతో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా గౌరీ పూజ చేయించి గౌరీదేవిని పుట్టింట్లో ఉంచుకుని అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. అమ్మాయితో పాటు గౌరీదేవి వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమయ్యా. ఇలాంటిది నేను ఎక్కడా వినలేదమ్మా. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తారు కానీ నా పెళ్ళైన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు చెప్పే సరిగ్గా. ఆ సంగతి అంతా నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. గౌరీదేవిని అమ్మాయితో ఇచ్చి పంపడం కుదరదు. అమ్మాయిని తీసుకుని మీరు బయలుదేరండి. మీరు మరీ అలా కరాఖండిగా మాట్లాడటం ఏమీ బాగోలేదమ్మా. అదే నేను గౌరీదేవి లేకోకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్ళను అని అంటే బాగుంటుందా చెప్పండి. అంటే గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని తీసుకెళ్ళమంటున్నారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. అసలు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను నువ్వు ఉండరా చాము, నేను మాట్లాడతా. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఫ్రెండ్ మాట్లాడేది మీకు అర్థం కావటం లేదా? గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తామంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటావా? అత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా నంద అది కాదు. అత్తమ్మ, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంది నేను కాదు. గౌరీదేవి లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళకపోవడం మీ ఆచారం. సరే, మీ ఆచారం ప్రకారమే మాట్లాడతాం. మీ అబ్బాయిని ఇక్కడే ఉండమనండి. హల్లుల్లో ఇంట్లో కట్టి పడేసుకోవడం మీ ఆచారమే కదా. ఏంటబ్బాయి, ఇల్లరికి వస్తావా? మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అత్తయ్య గారు. అవును, మర్యాదలు మీ దగ్గరే నేర్చుకోవాలి. ఆహా, కాదు మరి. ఇందాక ఏయ్, నుంచి నోరు మూసుకో. చెల్లెమ్మ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. చాలు, ఈ పెళ్లికి ఒప్పుకొని
చాలా తొందరపడ్డావు అనిపిస్తుంది. ఇదిగో గౌరీదేవి, నేను తీసుకొచ్చేసా, ఇంకేం ప్రాబ్లం లేదు. అయ్యో రామ 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 అమ్మవారిని ముట్టుకోకూడదు. ఎంత ధైర్యం రా నీకు? అమ్మవారిని తీసుకొస్తావా? మా అల్లుని పట్టుకుని కొడతావా? నువ్వు అసలు ఆడతానువేనా? నిన్ను మా నాన్నే కొడతావా? ఆడదని కూడా చూడకుండా, అత్తగారిని కూడా చూడకుండా, పెళ్లి మండపంలోనే నువ్వు మీ నాన్న కలిసి మా అబ్బాయిని కొట్టిస్తారా? నాకు వీలు వద్దు, అసలు నాకు పెళ్లి వద్దు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీ తప్ప మా తప్ప అని చేతులు కట్టి కూర్చోవడం ఉపయోగం ఉంది చెప్పండి. అంచేత ఏటే మ్యూచువల్ కన్సెంట్. ఆ కన్స్ట్రక్షన్ పడేశారు అనుకోండి, వాళ్ళిద్దరికి కోర్టు ద్వారా అబ్బా అది తలుసుకుంటుంటే నా మనసంతా అతలాతుకలం అయిపోతుందంటే నమ్మండి. విడాకులు అంటారు. కరెక్ట్ గా చెప్పాడు బాబు. ఎవరండి? మా పెద్దల్లుడు గారులేండి. నమస్కారం అండి. మీరేదో ఆలోచిస్తున్నారండి. మేము కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వగలం. బెదిరింపులు వద్దు సార్, నేను కూడా అడ్వకేట్ని హైకోర్టులో. అయ్య బాబాయ్, మీరు అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే చాలా కష్టం అండి. మా అక్క సంగతి తెలుసు కదా, ఆవిడ స్టేట్ బుజ్జి మమ్మల్ని అంత ఇన్సల్ట్ చేసి డైవర్స్ ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నారా? మీ అక్కగారు వచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరితే గానీ ఊరికా ప్రసాదం వాడేం మాట్లాడుతున్నాడు వింటున్నావు కదా, బెదిరిస్తున్నాడు అక్క. తప్పు. ఇంటికొచ్చిన వాళ్ళని అవమానపరచకూడదు. మీ పేరు? అబ్బులండి. చూడండి అబ్బుల్ గారు, మీరన్నట్టు తప్పు జరిగిపోయింది. దాన్ని సరిదిద్దాల్సింది పోయి ఇలా తప్పు మీద తప్పు చేస్తూ దాన్ని పెద్దది చేయొద్దు. మేమిప్పటికీ మా కోడల కోసం ఎదురు చూస్తున్నామని, దానికి ఏం చేయాలో అది ఆలోచించమని మా మాటగా చెప్పండి. సాక్షాత్తు స్వయాన నువ్వే వెళ్ళి శ్రీ 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 ఆంజనేయ ప్రసాద్ గారి కాళ్ళ మీద పడి క్షమించండి తప్పు అయిపోయింది మహాప్రభు అని అడిగిన తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందామని చెప్పమన్నారు. కత్తిలాంటి మీ అల్లుడు గారు. అలాగే చేద్దాం అబ్బులు. బుజ్జి 498A డౌరీ హెరాస్మెంట్, 324 అసాల్ట్ ఆన్ ఇండివిజువల్. మీ అత్తగారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసు పెట్టారు. కేసు ఇంకా రిజిస్టర్ కాలేదు. అయితే నాన్ బైలబుల్, స్ట్రైట్ 3 years. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. ఏంటి నువ్వు? మేడం వచ్చారా? గుడ్ మార్నింగ్ మేడం. చూడండి మేడం, మీ ఇద్దరివి పెద్ద ఫ్యామిలీస్, రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ. ఇలా మీరు గొడవ పడితే పోలీసుల చుట్టూ తిరగడం, మీడియాకు మేతేయడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి. మేము అదే అడుగుతున్నామండి, మ్యూచువల్ కన్సల్ట్ డైవర్స్ అని. కానీ వీళ్ళందరికీ నేను వీళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలంట. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. మీరేమంటారు సార్? ఏంటనేది? ఊరుకు బావా. బుజ్జి ఆగు. నానా ఇంకా చాలు, సంతకం చేసే. అమ్మాయిని పిలిపించండి. రాజా, సైన్ చేసే.
hate you. I hate you. I hate you. శంకర్, అమ్మా. మా పాప ఎక్కడుందో వెతికి పట్టుకోండి. సరే అమ్మా. పాప దొరికిన వెంటనే వాడిని కాల్చి చంపేయండి. చాము ఆ, పాప వచ్చింది. నేను కూడా వచ్చేస్తాను. ఏయ్, ఎంత బరి తగ్గించావే? ముజీ ప్లీజ్ 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 ముజీ ప్లీజ్ వద్దు ముజీ ప్లీజ్ ముజీ ముజీ ప్లీజ్ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. వాడితో నా మీద ఒట్టేసి చెప్పు. వాడితో అవును, వాడు నా మొగుడు. నా మొగుడుతో ఏ నీ మొగుడుతో నువ్వు నోర్మై. మండింది కదా, నాకు కూడా అలాగే మండింది. భయపడకు, మనకంటే కూడా మన ఫ్యామిలీస్ ముఖ్యమని చెప్పాడు నా మొగుడు. అందుకే కుండా ఆగిపోయామిద్దరం. నీకు కనీసం ఆ మాత్రం బుద్ధి కూడా లేదు. ఛీ, నేను ఇంట్లో ఉండను. నేను నా మొగుడు ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి? నా మొగుడు దగ్గరికి వెళ్ళిపోతాను. నాకన్నా వాడు ఎక్కువైపోయాడా? వాడు అమ్మా, ఇలా వచ్చారేంటి? ఏమన్నా జరిగిందా? నన్ను క్షమించు బాబు. ఇవన్నీ ఎందుకమ్మా? మీరు ఊరికే రారే, ఏం జరిగింది? చాము రాజాకి మళ్ళీ పెళ్లి చేస్తుంది. మళ్ళీ పెళ్ళా? బుజ్జికి ఫోన్ చేయండి. పదవే. నమస్తే అత్తయ్య. ఛీ, నమస్తే మావయ్య. రాజా పెళ్ళంట? ఇప్పుడే ఫోన్ చేసింది తను. అన్యాయం మావయ్య, నా పెళ్ళాం పెళ్ళికి నన్ను పిలవకుండానే అవాయిడ్ చేశారు. నమస్కారం అండి. నమస్తే అండి. పెళ్లి కొడుకు ఫాదరా? అవునండి. పెళ్లి కొడుకు మీరేనా? అవునండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక చిన్న ఫిట్టింగ్ ఉంది. డైవర్స్ రాకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటే చట్టపరంగా నేరం అవుతుంది కదా, అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్. మరి మీరు జైలుకి వెళ్ళటానికి రెడీయేనా? అయ్యయ్యో సారీ బాబు, డైవర్స్ అయిపోయిందని చెప్పారు. మేడం, మీ అమ్మాయి డైవర్స్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాతే వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. ఏమనుకోవద్దాం. వెళ్ళొస్తాం. రారా.